హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. మన యూట్యూబ్ ఛానల్ కి మరోసారి బిగ్ వెల్కమ్. నువ్వు యాక్షన్ సినిమాల ఫ్యానా? అయితే ఈ రోజు ఈ వీడియో నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక సూపర్ ఎగ్జైటింగ్ థ్రిల్లింగ్ యాక్షన్ సినిమా గురించి. ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బల్లెరినా. ఈ సినిమా జాన్ విక్ యూనివర్స్ లో ఒక స్పిన్ ఆఫ్ మరియు ఇది ఒక బల్లెరినా అసాసిన్ కథతో మనల్ని ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉంది. ఈ వీడియోలో మనం సినిమా కథ, క్యారెక్టర్లు, యాక్షన్ సీన్స్, దాని స్పెషల్ ఫీచర్స్ మరియు ఈ సినిమా ఎందుకు చూడాలో అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. సో రెడీగా ఉన్నారా? అయితే ప్రారంభిద్దాం. To those with darkness in their hearts, she can be vengeful. సినిమా గురించి ఒక చిన్న ఓవర్వ్యూ. ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బల్లెరినా అనేది జాన్ విక్ సిరీస్లో 5వ సినిమా మరియు ఇది ఒక స్పిన్ ఆఫ్. ఈ సినిమా జాన్ విక్ చాప్టర్ 3 పార్బెల్లం మరియు చాప్టర్ 4 సంఘటనల మధ్య జరుగుతుంది. ఈ సినిమాని లెన్ వైస్మెన్ డైరెక్ట్ చేశారు మరియు షే హతేన్ రాసిన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అన్నా డి ఆర్మ్స్ నటిస్తున్నారు. ఆమె ఈవ్ మకారో అనే బల్లెరినా అసాసిన్ పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా 2025 జూన్ 6న థియేటర్స్లో విడుదలైంది మరియు ఇప్పటికే దీని గురించి చాలా బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా యాక్షన్ సీన్స్, విజువల్ స్టైల్ మరియు అన్నా డి ఆర్మ్స్ నటనకు ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామా. ఇందులో ఈవ్ మకారో తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి బయలుదేరుతుంది. ఈ కథలో రుస్కా రోమా అనే అసాసిన్ సంస్థ ట్రైనింగ్, కాంటినెంటల్ హోటల్ మరియు జాన్ విక్ యూనివర్స్కి చెందిన ఇతర ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక కథ విషయానికి వస్తే సినిమా కథ ఈవ్ మకారో చుట్టూ తిరుగుతుంది. ఈవ్ ఒక బల్లెరినా, కానీ ఆమె జీవితం సాధారణ బల్లెరినా లాగా కాదు. ఆమె రుస్కా రోమా అనే సంస్థలో అసాసిన్ ట్రైనింగ్ తీసుకుంటుంది. ఈవ్ తల్లిదండ్రులు ఇద్దరు అసాసిన్స్. ఆమె తండ్రి జావియర్ మకారో రుస్కా రోమాకి చెందినవాడు మరియు ఆమె తల్లి ఒక కల్ట్ సంస్థకు చెందినవారు. ఈవ్ చిన్నప్పుడు ఆమె తండ్రి జావియర్ ఆమెను కల్ట్ నుండి తీసుకువెళ్ళిపోతాడు. దీనివల్ల ఈవ్ తల్లి మరియు సోదరి మరణిస్తారు. ఈ సంఘటన ఈవ్ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. సంవత్సరాల తర్వాత ఈవ్ రుస్కా రోమాలో బల్లెరినాగా మరియు అసాసిన్గా శిక్షణ పొందుతుంది. ఆమె డైరెక్టర్ మరియు నోగి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటుంది. ఈవ్ ఒక కికిమోరాగా మారటానికి సిద్ధమవుతుంది. ఇది రుస్కా రోమాలో ఒక ప్రత్యేక అసాసిన్ రోల్. ఈ ట్రైనింగ్ సమయంలో ఆమె జాన్ విక్ని కలుస్తుంది. అతను ఆమెకు ఈ హింసాత్మక మార్గాన్ని వదిలేయమని సలహా ఇస్తాడు, కానీ ఈవ్ దాన్ని పట్టించుకోదు. ఒకరోజు ఈవ్ తన తండ్రి జావియర్ని కల్ట్ సభ్యులు హత్య చేస్తారని తెలుసుకుంటుంది. ఈ సంఘటన ఆమెలో ప్రతీకార జ్వాలను రగిలిస్తుంది. ఆమె డైరెక్టర్ని కల్ట్ గురించి అడుగుతుంది, కానీ డైరెక్టర్ ఆమెను ఆపమని హెచ్చరిస్తుంది. ఎందుకంటే రుస్కా రోమా మరియు కల్ట్ మధ్య ఒక ఒప్పందం ఉంది. కానీ ఈవ్ ఆ హెచ్చరికను ధిక్కరిస్తుంది. ఆమె న్యూయార్క్ కాంటినెంటల్ హోటల్లోకి వెళ్తుంది. అక్కడ విన్స్టన్ ఆమెకు కల్ట్ సభ్యుడు డానియల్ పైన్ ఫ్రాగ్ కాంటినెంటల్లో ఉన్నాడని, అతనిపై పెద్ద బౌంటీ ఉందని తెలుస్తుంది. ఈవ్ అక్కడికి వెళ్తుంది మరియు ఇక్కడి నుంచి కథ ఒక థ్రిల్లింగ్ రివెంజ్ జర్నీగా మారుతుంది. ఈవ్ తన ప్రతీకార ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆమె కల్ట్ లీడర్ అయిన ఛాన్సలర్ని ఎదుర్కొంటుంది మరియు ఆమె సోదరి లీనా గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఈ కథలో జాన్ విక్ కూడా కొంత భాగం పోషిస్తాడు, కానీ ఈ సినిమా పూర్తిగా ఈవ్ మకారో కథ చుట్టూ తిరుగుతుంది. ఆమె యాక్షన్ సీన్స్, ఆమె ఎమోషనల్ జర్నీ మరియు ఆమె ధైర్యం ఈ సినిమాని ఒక యాక్షన్ థ్రిల్లర్గా మారుస్తాయి. ఇక సినిమా హైలైట్స్. జాన్ విక్ సినిమాలకు యాక్షన్ సీన్స్ ఒక సిగ్నేచర్ ఎలిమెంట్ మరియు బల్లెరినా కూడా ఈ విషయంలో నిరాశపరచదు. ఈ సినిమాలో ఫ్లేమ్ థ్రోవర్స్, గ్రెనేడ్స్, ఐస్ స్కేట్స్ వంటి కొత్త ఆయుధాలతో యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. ఈ సీన్స్ చాలా క్రియేటివ్గా, ఇంటెన్స్గా ఉంటాయి. అన్నా డి ఆర్మ్స్ ఈ సీన్లో చాలా డైనమిక్గా కనిపిస్తుంది. ఈవ్ మకారో పాత్రలో అన్నా డి ఆర్మ్స్ అద్భుతంగా నటిస్తుంది. ఆమె ఒకవైపు బల్లెరినాగా గ్రేస్ఫుల్గా కనిపిస్తూనే మరోవైపు అసాసిన్గా రూత్లెస్గా కనిపిస్తుంది. ఆమె ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా జాన్ విక్ యూనివర్స్ని మరింత ఎక్స్పాండ్ చేస్తుంది. రుస్కా రోమా, కాంటినెంటల్ హోటల్, హై టేబుల్ వంటి ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి. జాన్ విక్ ఫ్యాన్స్కి ఈ సినిమా ఒక ట్రీట్. కీన్ రీవ్స్, ఇయాన్ మేక్షేన్, అంజెలికా హర్స్టన్, లాన్స్ రెడ్డిక్, నామన్ రీడస్, గాబ్రియల్
బైన్ వంటి నటులు ఈ సినిమాకి బలం. ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ సినిమా విజువల్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ప్రాగ్ మరియు బుడాపెస్ట్ లో షూట్ చేసిన సీన్స్ సినిమాకి ఒక యూనిక్ లుక్ ఇచ్చాయి. టైలర్ బేట్స్ సంగీతం కూడా సినిమాకి ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ ఇస్తుంది. నువ్వు జాన్ విక్ సినిమాల ఫ్యాన్ అయితే ఈ సినిమా నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది జాన్ విక్ యూనివర్స్ ని కొత్త కోణంలో చూపిస్తుంది. ఈ సినిమాలో అనా డి ఆర్మ్స్ ఒక యాక్షన్ హీరోగా మెరిసింది. ఆమె పర్ఫార్మెన్స్ సినిమాకి ఒక హైలైట్. అలాగే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ మీరు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి సీన్ కొత్తగా క్రియేటివ్ గా ఉంటుంది. ఈ సినిమా కేవలం యాక్షన్ గురించి మాత్రమే కాదు, ఈవ్ యొక్క ఎమోషనల్ జర్నీ కూడా చాలా బాగా చూపించారు. సినిమా విజువల్స్ మరియు సంగీతం మీరు స్క్రీన్ కి అతుక్కుపోయేలా చేస్తాయి. ప్రతి సినిమాకి కొన్ని లోపాలు ఉంటాయి మరియు బల్లేరినా కూడా దీనికి అతీతం కాదు. కొంతమంది క్రిటిక్స్ ఈ సినిమా కథ కొంచెం సింపుల్ గా ఫ్లాట్ గా కొన్ని హోల్స్ ఉన్నాయని చెప్పారు. జాన్ విక్ సినిమాలతో పోలిస్తే కథలో ఎమోషనల్ డెప్త్ కొంచెం తక్కువ అనిపించిందని, అలాగే కొంతమందికి యాక్షన్ సీన్స్ కొంచెం ఓవర్ ది టాప్ గా అనిపించవచ్చు. కానీ జాన్ విక్ ఫ్యాన్స్ కి ఈ లోపాలు పెద్దగా అడ్డురావు. ఎందుకంటే సినిమా యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ విషయంలో ఫుల్ మార్కులు కొడుతుంది. తెలుగు ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది? తెలుగు ఆడియన్స్ కి యాక్షన్ సినిమాలు చాలా ఇష్టం. మన సినిమాల్లో హీరోలు మాస్ ఫైట్స్ లో ఎలా రచ్చ చేస్తారో బల్లేరినాలో ఈవ్ మకారో కూడా అలాంటి ఫైట్స్ తో అదరగొడుతుంది. అనా డి ఆర్మ్స్ పర్ఫార్మెన్స్ మన తెలుగు హీరోయిన్స్ లా డైనమిక్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమా రివెంజ్ డ్రామా కథ మన తెలుగు సినిమాల్లోని రివెంజ్ స్టోరీని గుర్తు చేస్తుంది. తెలుగులో డబ్ వర్షన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్స్ అస్సలు ఉండవు. ఈ సినిమా థియేటర్స్ లో జూన్ 6, 2025 నుంచి అందుబాటులో ఉంది మరియు తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైంది. ఒకవేళ నువ్వు థియేటర్లో చూడలేకపోతే ఈ సినిమా జూలై 1, 2025 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉంటుందని అంచనా. అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ లో ఈ సినిమాని రెంట్ చేయవచ్చు లేదా కొనవచ్చు. ఇండియాలో బుక్ మై షో ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బల్లేరినా అనేది ఒక థ్రిల్లింగ్ యాక్షన్ రైడ్. ఇది జాన్ విక్ ఫ్యాన్స్ ని ఖచ్చితంగా సంతోషపెడుతుంది. అనా డి ఆర్మ్స్ ఈ సినిమాలో ఒక ఐకానిక్ యాక్షన్ హీరోగా మెరిసింది మరియు ఈ సినిమా యాక్షన్ సీన్స్ నువ్వు స్క్రీన్ ని వదలకుండా చేస్తాయి. కథలో కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ విషయంలో ఫుల్ మార్కులు కొడుతుంది. సో నువ్వు యాక్షన్ సినిమాలు ఇష్టపడితే ఈ సినిమాని ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ సినిమా చూశాక మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేయండి. సో మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.